హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు. సార్ తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలయం బెల్ యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఈ రోజు ఏంటి టాపిక్? ఈ రోజు ఏం టాపిక్ అంటే ముస్తఫా మనకి ఇది ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఇది మన వంటింట్లో అందరికి తెలుస్తుంది. ఇడ్లీ తినే వాళ్ళకి, దోశలు తినే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈజీగా, అంటే ఈ రోజు కార్పొరేట్ సెక్టర్ లో చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ అందరు కూడా జాబ్ చేయబట్టి, బిజీ షెడ్యూల్ ఉండబట్టి, ఇంకా రుబ్బడం, తోమడం, కలవడం ఇవంతా లేట్ కదా ప్రాసెస్. ఇలా తక్కువని సో ఒక ఐడియా జీవితాన్ని చేంజ్ చేస్తున్నారు కదా. సో ఐడి అంటే ఇడ్లీ దోశ, ఇది ఒక బ్రాండ్ అయింది. ఐడి అంటే ఈ 5 అంటే 1, డి అంటే 4, అంటే 5 అంటే 5 అంటే పవర్ఫుల్ ఇంకా బిజినెస్. సో ఈ రోజు ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకు కంపెనీ స్టార్ట్ అవుతుందంటే మెయిన్ గా ప్రజలు ఎక్కువగా దేన్ని కోరుకుంటున్నారు? వాళ్ళకి ప్రజలు ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటారు. ప్రజలు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటారు. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యాన్లు లేవు. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఫ్యాన్ లేవు. ఫ్యాన్ వచ్చింది. ఫ్యాన్ వచ్చిన తర్వాత అరే ఫ్యాన్ కొంచెం ఎండాకాలము వేడి గాలి వస్తుంది అని కూలర్లు వచ్చినాయి. కూలర్లు కూడా బాగానే ఉన్నాయి కానీ వాసన స్మెల్ వస్తుంది అని ఏసీలు వచ్చినాయి. ఏసీలు వచ్చిన తర్వాత అరే ఇంకా మొత్తం ఒక్క సైడే కాదు అన్ని సైడ్ల సెంట్రలైజ్ వచ్చింది. ఏం సుఖం ఉంటది మరి. అందుకోసమే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, పూర్వకాలంలో అమ్మ బామ్మ వీళ్ళందరూ కూడా ఇడ్లీ దోశలు వాళ్ళ ఇంట్లోనే వేసేవాళ్ళు మంచిగా. గ్రైండర్ బట్టి రుబ్బులు కానీ ఈరోజు మా కాళేశ్వరిని అడిగితే ఏమన్నారంటే, మీరు ఇడ్లీ దోశలు ఎలా చేసుకుంటారు అని అంటే, నేను ఇంట్లో అయ్యో మా మేడం గారు 5 years నుంచి ఇది తీసుకొస్తుంది. నేను చూస్తాను డిమార్ట్ లో అన్ని తెచ్చుకోము అంటే. అవును కరెక్టేకా, కానీ చాలా మంది అంటే కాళేశ్వరి ఒకరు వాడుకోవచ్చు, కానీ చాలా మంది భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు ఇది వాడుతున్నారు. ఇది నిజం. ఎలా ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది? అయితే నాకు ఇక్కడ డేటా బర్త్ దొరకలేదు. కంపెనీ స్టార్ట్ అయిన సంవత్సరం దొరికింది కానీ అది నెల తేదీ దొరకలేదు. సో దొరికినప్పుడు మళ్ళీ మీరు కామెంట్ చేయండి, మీకు తెలిస్తే మళ్ళీ వీడియో చేద్దాము. ఇప్పుడు బేసిక్ అయితే కాన్సెప్ట్ చూద్దాం ఇక్కడ మనము. సో ఇడ్లీ దోశ ఐడి ఫ్రెష్, దీని పేరు ఐడి ఫ్రెష్ అన్నమాట. సో ఇక్కడ ఇది ఎవరో కాదు, టీసీ ముస్తఫా. ఈయన 6వ తరగతి చదువుకున్నప్పుడు 6వ తరగతిలో ఫెయిల్ అవుతుంది. దీనికి చాలా పేద కుటుంబం. వైనాడ గ్రామం అన్నమాట. సో వీళ్ళది నాకు తెలిసి కేరళ అనుకుంటా. వైనాడ మారుమూల ప్రాంతము. అక్కడ నుంచి ఈయన డెవలప్ అయ్యాడు. ఇన్సైడ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇడ్లీ బ్యాటర్ ఫ్యాక్టరీ. అబ్బా, ప్రపంచంలోనే పెద్ద ఫ్యాక్టరీ అంట ఇడ్లీ మరియు బ్యాటర్ ఫ్యాక్టరీ ఇది. మరి 2005లో వీళ్ళు స్టార్ట్ చేసినారు. దీనికంతా కథ స్టోరీ ఎక్కువనే ఉంది, అదంతా డిస్కస్ చేయట్లేదు నేను. అయితే ఈయన ఏమంటాడంటే, జీవితంలో ఏదైనా మీరు మార్కెట్ చేయొచ్చు, ఏదైనా కంపెనీ పెట్టచ్చు, కానీ ఫుడ్ సంబంధించిన మార్కెట్ పెట్టాలంటే చాలా కష్టము అంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫుడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ పెడితే ఒక్కొక్కసారి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా కేర్ఫుల్ గా. అలాంటిది మేము ఇంత పెద్దగా మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 5-10 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు లక్షల్లో కాదు కోట్లలో సప్లై చేస్తున్నారు వీళ్ళు. సో ఒకప్పుడు వీళ్ళ నాన్నగారి జీతం రోజు 10 రూపాయలు అయితే ఇప్పుడు వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో ఈయన యొక్క నెట్వర్క్ ఏంటో తెలుసా, 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే మామూలు. సో ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఈయన కూడా యంగెస్ట్, ఆయనకు పేరు వచ్చింది. ఏ పేరు వచ్చింది? పేరు వచ్చింది, ఓకేనా, యంగెస్ట్ రిస్పియస్ట్ అని. సో ఈ విధంగా ఈయన పెట్టిన కంపెనీ. సో ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం మనం. సో ఈయన 3,000 కోట్లు సంపాదించిందంటే మామూలు మాటన. సో ఆయన కంపెనీ ఎలా ఉంది ఏంటిది అనేది అంతా
ఇక్కడ చూస్తున్నారు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇది సిఎన్బి ఛానల్ వచ్చింది, ఛానల్ వచ్చింది, అన్ని ఛానల్లో వచ్చింది. Yes. ఎందుకంటే ఇండియాలో భారతీయుడు కదా, భారతీయుడు ఇంత ప్రపంచవ్యాప్తంగా చూడండి. ఐడి ఫ్రెష్ కంపెనీ వాళ్ళదే. అంటే ఫస్ట్ ఒక 15 లక్షలతో వచ్చిండు ఇండియాకి. ఫస్ట్ దుబాయ్ సిటీ బ్యాంక్ లో పనిచేసినాడు, అంతకుముందు మోటరోలా కంపెనీలో పనిచేసిండు. అట్లా ఒక 15 లక్షలు స్టార్ట్ చేసి 40 లక్షలతో చెక్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఈ విధంగా చాలా ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్తున్న సక్సెస్ స్టోరీ ఐడి మొత్తం అయితే ఐడి అనేది ఇక్కడ మెయిన్. సో ఐడి అనేది ఒక లోగో లాగా తయారు చేసినారు. యాపిల్ లోగో ఎలానో ఐడి అనేది ఒక లోగో తయారు చేశారు. వాటిలో ఏంటిది దాదాపుగా మొత్తం మనం వివరిస్తాము. అయితే మొదట్లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది భయపడ్డారంట. ఏంటంటే అమ్మో ఈ దీంట్లో ఏమైనా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, నిల్వ ఉండే పదార్థాలు కలుపుతారు, అందుకోసం తీసుకోమన్నారు. అయితే మొదట్లో వీళ్ళు ఏం చేశారంటే డిమార్ట్ ఇలాంటి అన్నిట్లలో సూపర్ మార్కెట్లలో ఫస్ట్ మీరు ఉంచుకోండి, అమ్ముతేనే మాకు డబ్బులు ఇవ్వండి అన్నారు. ఐడియా చేంజ్ అయిపోతుంది లైఫ్. అలా మొదట్లో అలా చేశారు కాబట్టి తర్వాత బాగా డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుతున్నారు, దుబాయ్ లో ఎక్కువ మంది వాడుతున్నారు ఇదంతా కూడా. సో ఇప్పుడు అసలు ఆ పేరులో ఏముంది, ఇది అంతా ఇంటర్వ్యూ జరుగుతుంది అదే మొత్తం మీద ఇన్స్టాల్కి ఎలా చేశారు ఏంటి అనేది. సో ఇట్లా ఇంకా ఎన్నో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు వీళ్ళు, ఇది ఒకటే కాదు. సో అసలు పేరు ఏంటో చూద్దాం. ఐడి ఫ్రెష్. ఐడి ఫ్రెష్ అనే పేరులో ఏముంది? ఆయన ఐడియా బాగుంది, ఆయన చేశారు, కొన్ని సక్సెస్ అయితే కొన్ని సక్సెస్ కాదు కొందరికి. ఈయన సక్సెస్ కావడంలో కారణం ఏముంది అంటే ఇక్కడ చూడండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కంపెనీ ఏ నెలలో ఏ టైంలో పుట్టింది మనకి తెలియదు, కానీ ఈ కంపెనీ పేరు ఉంది, ఐడి ఫ్రెష్ అనేది ఉంది కదా. సో ఈ ఫ్రెష్ అంటే ఇంకా అందరికి అర్థమైపోతుంది, అరే ఫ్రెష్ అంటే శుభ్రత కలిగింది అని. ఓకే, ఇప్పుడు దీంట్లో 28 అంటే 1 నంబరు. సో 42 అనేది పైథాగరస్ లో 6 నంబరు, ఇది కూడా 1 నంబరు. ఇది మొత్తం కలిపితే 4 నంబర్ అనమాట, 13 అంటే 4. అయితే మనకి ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఏవైనా బాగా సక్సెస్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా అని అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా 1 నంబర్ లో ఉంటాయి, లేదా 5 నంబర్ లో ఉంటాయి, మరి 6 నంబర్ లో ఉంటాయి ఎక్కువగా, కొన్ని 9 నంబర్ లో కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా కొన్ని తెలవకుండా కొన్ని మెరాకిల్ జరుగుతుంటాయి. ఆ మెరాకిల్ జరిగే నంబర్లలో కొన్ని 7 నంబర్లో కూడా ఉంటాయి. అంటే మీరు అమెజాన్ చూసుకున్నా, సామ్సంగ్ చూసుకున్నా, యాపిల్ చూసుకున్నా కొన్ని ఈ 7 నంబర్లో కూడా ఉంటాయి. 7 అంటే సప్త స్వరాలు, ఇలా 7 ఖండాలు, 7 కొండలు అంటాం కదా. 7లో డివైన్ పవర్ ఉంటుంది, అది కొన్ని మ్యాచ్ అవుతుంది, కొన్ని కాకపోవచ్చు. ఇక్కడ మాత్రం మీకు సక్సెస్ అయిందంటే ఈ 46 నంబర్ అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే పేదవాడిని కూడా అపర కుబేరుని చేసే సంఖ్య అంటారు న్యూమరాలజీలో. ఇది ఉంది ఐడి ఫ్రెష్ లో, ఐడి ఫ్రెష్ లో ఇది ఉంది. దాని తర్వాత మళ్ళీ 28 అనేది కూడా మొదట్లో స్ట్రగుల్ చేస్తుంది, చివరిలో కూడా చేస్తుంది, కానీ బాగా డబ్బు సంపాదిస్తుంది. ఎందుకంటే బిల్ గేట్స్ 28, రతన్ టాటా 28, ధీరుభాయ్ అంబానీ 28, ఎలాన్ మస్క్ 28 డేట్ ఆఫ్ బర్త్ ఆ నంబర్. తర్వాత రతన్ టాటా 28, ఎన్టీ రామారావు 28. ఇలా 28లో ఉన్న వాళ్ళు బోల్డంత కీర్తి ప్రతిష్టలు సంపాదించింది అని చెప్తున్నాను. అంటే నంబర్ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందన్న సందేహం లేదు. సో వీళ్ళు వాడిన లోగో కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. నేను ఎప్పుడు నా దాంట్లో కూడా ఎల్లోను బాగా మీకు చూపిస్తాను, నేను వాడతాను కూడా. గ్రీన్ కూడా ఇప్పుడు నేను వేసుకుంది కూడా గ్రీనే, గ్రీన్ నంబర్లు వేసుకోమంటాను. ఇట్లా 15 నంబర్ అని 19 నంబర్ అని కలుపుతుంది లేదు మీకు. సో ఇలా వీళ్ళు కూడా వాడింది వైట్, ఆయన గ్రీన్, ఆయన ఎల్లో. చూసారా, మెయిన్ గా ఇక్కడ ఏంటంటే లోగో అనేది చాలా ఇంపార్టెంట్. లోగో ఐడి అనేది కనిపిస్తుంది మీకు. ఐడి అనేది లోగోలో ఏంటిది? ఐడి అంటే ఐడి కార్డు కాదు ఇక్కడ. ఐడి అనేది అంటే ఏమిటంటే మీకు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగోండి, ఇది ఐ అనే దానికి డి అనే దానికి చార్లియన్లో ఎంత వస్తుంది అంటే చూడండి, ఇది 1, ఇది 4, మొత్తం కలిపితే ఏమైతుంది, ఇది ప్లస్ 5 అంటే బిజినెస్ సంబంధించి. అర్థమైందా? ఇంకా వేరే పద్ధతిలో మనం 4 పద్ధతులు చూసుకుంటే, మనము ఒక దాంట్లో చూసాను నేను 4 పద్ధతులు చూసుకున్నాం అనుకోండి, ఐ డి. సో పైథాగరస్ లో 13 వస్తుంది, దీనిలో ఇది 9 అవుతుంది, ఇది 4 అవుతుంది. మళ్ళీ సో టోటల్ ఎంత అవుతుంది? 13 అవుతుంది, 4 అవుతుంది. 4 కూడా డిసిప్లిన్, అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఆయన జన్మ సంఖ్య, వయసు సంఖ్య కలిసి వస్తే
అది ఆల్రెడీ చార్డియన్ లో వచ్చేసింది కదా, హీరో ఇస్ ద హీరో ఒక దాంట్లో వచ్చేసింది ఆల్రెడీ బిజినెస్. ఓకే, పవర్ఫుల్, బాగుంది. ఐడియా అనేది ఇట్లా లోగో చేసుకున్నారు కదా, ఆయనకి తెలిసి చేసినా చేయకుండా కానీ మొత్తం మీద సూపర్ సక్సెస్. ఎందుకంటే 3,000 కోట్లు సంపాదించండి మామూలు మాట, 1 కోటి సంపాదించడానికి జీవితకాలం సరిపోతుంటది. తర్వాత ఇంకొకటి మీకు మొత్తం ఇక్కడ ఐడి అనే దానిలోనే మొత్తం ఎలా ఉన్నాయంటే నంబర్స్ అన్ని ఒక ఐ అండ్ డిలోనే ఎన్ని నంబర్స్ వచ్చాయంటే ఒకటేమో 5 నంబర్ వస్తుంది, ఇంకోటేమో 13 నంబర్ వస్తుంది, ఇంకోటేమో 5 నంబర్ వస్తుంది, ఇంకొకటేమో 14 నంబర్ వస్తుంది. అంటే టోటల్ గా మీకు ఇక్కడ వచ్చేసి ఇది 5, ఇది 5, ఇది కూడా 5గా. ఇది సంగతి రహస్యం. ఈ సంస్థ డెవలప్మెంట్ అయింది అని అంటే ఏదో ఒక నంబర్ ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవాలి మీరు. సో నేను సృష్టించింది ఏం లేదు, వీళ్ళు ఇప్పుడు ఐడియా అంటే ఏంటిది, ఇడ్లీ దోశ లోగో, వాళ్ళ వ్యాపారం ఏంటి, ఇడ్లీ దోశ వ్యాపారం. ఇడ్లీ దోశ బ్యాటర్, బ్యాటర్ అంటే పిండి అనుకుంటారు అంతే, అంతేగా. సో ఇది బ్రాండ్, న్యూ, ఇంప్రూవ్డ్. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చింది తెలుసా, ఇక్కడ క్రిస్పీ దోశ అంటే దోశ కూడా ఎట్లా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి తెలుగు. అసలు మామూలు అంటే ఫీల్ కావద్దు, నాకు దోశ ఇష్టం ఉండదు, ఇడ్లీ ఇష్టపడతా. ఏదో ఒకటి ఇప్పుడు ఈ రెండింటిలో కొందరికి ఇడ్లీ ఇష్టం ఉండదు, దోశ ఇష్టం ఉండదు. మీకు దోశ ఇష్టం ఉంటుంది, మా ఇంట్లో అందరికి దోశ ఇష్టం, నాకు ఇడ్లీ ఇష్టం. అలా మొత్తం మీద అయితే ఇద్దరి మనసులు దోశ వేసుకున్నారు ఈ కంపెనీ ఆయన. సో అందుకోసం నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మొదట్లో 10 ప్యాకెట్లు కూడా అమ్మలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్ల టర్నోవర్ చేసినారంటే ఇది కాదు 2005లోనే. ఇప్పుడు ఏంటిది 2024 అంటే 19 సంవత్సరాల క్రితమే. అయితే నేను కూడా న్యూమరాలజీ ఫీల్డ్ మొదలు పెట్టినప్పుడు ఏముందిలే అన్నాను, కానీ ఇప్పుడు నేను కూడా కోట్లు సంపాదిస్తున్నాను, 2 లక్షల కోట్లు. అలానే ఉంటది ఏదైనా స్టార్ట్అప్. మొదట్లో ఎవరో ఆదర్శించారు, ఇప్పుడు ఇది ఎందుకు ఆయన క్లిక్ అయిందంటే కారణం ఏంటంటే ఆయన పేరు పిసి ముస్తఫా. ఆయన పేరులో కూడా ఒకసారి హెచ్ వాడితే మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది. ఇదిగోండి ఐడి ఫ్రెష్ ఫుడ్ ఆయన కంపెనీ పేరు, ఇక్కడ కూడా 9 నెంబర్ వచ్చింది. ఇదిగోండి 9 నెంబర్ వచ్చింది, 1 నెంబర్ వచ్చింది, 9 నెంబర్ వచ్చింది, 4 నెంబర్ వచ్చింది. మొత్తం మీద అయితే ఆయన పెట్టిన దాంట్లో వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్స్ ఉన్నాయని కనిపిస్తుంది. మళ్ళీ వైబ్రేషన్ నెంబర్ ఎఫ్ అంటే 800, ఇదంటే 800, ఇట్లా వైబ్రేషన్ కూడా 2000 దాటింది. సో ఇది 800, ఇది 800, ఇది 400 వైబ్రేషన్. దాంట్లో వైబ్రేషన్ కూడా మళ్ళీ ఇదో 500, ఇది ఒక 400. అలా ఒక కంపెనీలో కూడా వైబ్రేషన్స్ ఒక విధంగా పేరులో నంబర్లు సరిగ్గా లేకుండా కనీసం పేరులో బలం అనేది ఉందంటే చూడండి 1600, 2000, 3000 దాకా ఉంది, మామూలుగా లేదు వైబ్రేషన్. సో అట్లా ఒక 0 స్థాయి నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 3,000 కోట్ల టర్నోవర్ అయిందంటే మామూలు మాట కాదు. అయితే నేను ఏమంటున్నానంటే ఏదో ఒకటి ఐడియా మీ జీవితంలో జనాలకి బాగా అవసరం ఉండేది మీరు క్రియేట్ చేస్తే రేపు కరోడ్పతులు అవుతారు. జనాలకు అవసరం లేదనుకోండి మీరు తయారీ చేసి ఏం లాభం. అలానే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ యొక్క బెస్ట్ మ్యారేజ్ పని, ఎక్స్చేంజ్ లైఫ్ అని, తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ అని, లక్కీ వెహికల్ నెంబర్ అని, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని, లక్కీ నేమ్స్ అని అందరికి అవసరమే కదా. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఇడ్లీలు సాంబార్లు దోశలు రోజు టిఫిన్లు ఈరోజు నేను తినకపోతే తింటారుగా, వారంలో అయితే వాడతారుగా. అలానే రోజు పిల్లలు ఉడతనే ఉన్నారు, అయిపోయింది పిల్లలు ఉండేది, పిల్లలు కావాలిగా. అందుకోసమే మీరు న్యూమరాలజీ నేర్చుకోండి అయ్యా బాబు, రేపు ఫ్యూచర్ లో మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు. ఒక ఐడియా మీకు ఇచ్చినా కానీ మీరు ఫాలో అవుతున్నారంటే అవి ఏముందిలే అంటే ఇప్పుడు ఏముందిలే అని అంటే వేరే వచ్చి వాడు అంతా ఉందిలే అని వాడు వాడుకుంటాం. అందుకోసమే లేట్ చేయకండి. జూలై 1 నుంచి మళ్ళీ ఆన్లైన్ కోర్సులు జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీఖు డైరెక్ట్ క్లాసెస్ ఉంది. అందుకోసమే ఐడియా ఇదిగో ఐడి ఇలా ఎంత చేంజ్ చేసిందో అలా ఐడియా కూడా మీ జీవితాన్ని చేంజ్ చేస్తుంది. అందులో సందేహం లేదు. నాకు అలా వచ్చింది ఐడియా, ఇలా చేశాను, ఆయనకు అలా వచ్చింది అలా చేశాను. బట్ నువ్వేం చేస్తున్నావు అని అంటే ఏం చేయట్లేదు, మేము వీడియోలు చూస్తున్నాము. సో నమ్మకం ఉంటే నా జీవితంలో నేను ఈ విధంగా నమ్మాను, ఈ విధంగా అయ్యాను. సో నమ్మకము సొమ్ము లాంటిది అని మా అమ్మ చెప్పింది. నమ్మకపోతే దుమ్ము. నమ్మి మీరు చేశారనుకోండి అద్భుతాలు చేస్తారు.
నమ్మి మీరు ఫాలో అయ్యారు, అద్భుతాలు చేస్తారు. మీరు నమ్మలేరంటే ఈ అద్భుతాలు చేసే వాళ్ళని చూస్తారు. అంతే, అంతేనా? థ్యాంక్ యూ. గోల్డెన్ టైం స్టార్ట్. నా వాళ్ళని కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కనీసం లైక్ అని చేయండి. మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకన్నా ఉపయోగపడతారు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇన్స్పిరేషన్ స్టోరీస్ కావచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పుకుంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ స్టోరీ, ఇక్కడ నేను ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పను. అన్ని యూట్యూబ్ ఛానల్లో ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తారు, మంచి మంచి వీడియోలు పెట్టేదో ఏదో. కానీ ఇక్కడ మెయిన్ గా ఆ పేరులో ఏముంది, ఆ కంపెనీలో ఏముంది, నాకు డేట్ ఆఫ్ బర్త్ దొరికితే ఇంకా అనాలిసిస్ చేస్తుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ దొరకలేదు. మీరు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి, మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేస్తారు సెకండ్ పార్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.